నమస్తే. నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగానే మేషరాశి మేషరాశి వారికి రాస్యాధిపతి కుజుడు అవటం వల్ల ఆ యొక్క అంగారకుడు అంటారు. కుజుడు రాస్యాధిపతి. ఆ రాస్యాధిపతి తృతీయ స్థాన సంచారం చేస్తున్నాడు. అట్లాగే జన్మంలో ఈ రాశికి భాగ్యస్థానంలో గురు సంచారం చేయడం చాలా విశేష యోగదాయకంగా ఉంది. అట్లాగే కేతువుతో శుక్రుడు కలిశాడు. అట్లాగే రవితో బుధుడు కలిశారు. ఇవన్నీ కలయికల వల్ల ఈ యొక్క కొంచెం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. మరి విశేషంగా చెప్పాలనుకుంటే రాస్యాధిపతి కుజుడు తృతీయ స్థానంలో యోగకారకంగా ఉన్నాడు. యోగంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈ నెల వాళ్ళకి అనుకూలంగా వచ్చే యోగకాలంగా చెప్పవచ్చు. అట్లాగే ఈ మేషరాశి వారికి చేయు వృత్తి వ్యాపార పరంగా సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. మరి రాస్యాధిపతి కుజుడు అవడం వల్ల, కుజుడు విశేషంగా మంచి స్థానంలో ఉండడం వల్ల వ్యాపారకారకుడు కుజుడు కాబట్టి వృత్తి వ్యాపారాలు అభివృద్ధిగా ఉంటాయి. అట్లాగే వ్యాపారం చేసేవారికి కొంచెం అధిక ధనలాభం రావటం, అనుకున్న దానివన్నీ కూడా టార్గెట్స్ అవన్నీ కూడా పూర్తి చేయడం అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే భాగ్యస్థానంలో గురు సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా ఉద్యోగస్తులు గట్టి ప్రయత్నం చేసినట్లయితే మంచి ఉద్యోగాలు స్థిరపడటం జరుగుతుంది. అట్లాగే విద్యపరంగా చదువుకునే పిల్లలు మంచి మంచి ర్యాంక్స్తో ముందుకు ఉత్తీర్ణతతో ముందుకు వెళ్ళడం ఇట్లాంటి అవకాశాలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయపరంగా చూసుకున్నట్లయితే చంద్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ రాశి వారికి చంద్రబలం ఉండడం వల్ల వ్యవసాయదారులకి మంచి పంట పండడం అనుకూలంగా ఉండడం అనుకూల యోగంగా చెప్పవచ్చు. ఎందుకంటే రాశ్యాధిపతి కుజుడు కాబట్టి, కుజుడికి ఎరుపు ఇష్టం కాబట్టి ఎర్ర ధాన్యాలు ఎక్కువగా పండుతూ ఉంటాయి అందులో. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వ్యయంలో రాహు ఉన్నాడు 12వ స్థానంలో. వ్యయంలో రాహు సంచారం వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే అనవసర ప్రయాణాలు వస్తూ ఉంటాయి. ఈ నెలలో అనవసరంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కొంచెం ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మాట పట్టింపులు, మాట పట్టడాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ రాశివారు కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అట్లాగే ఈ రాశివారికి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే భాగ్యంలో గురువు ఉండడం వల్ల, గురు బలం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో అనుకూలతలు వస్తాయి. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధిలో ఉంటుంది. అట్లాగే సినీ పరిశ్రమ చూసుకున్నట్టయితే సినీ రంగంలో కూడా అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందువల్ల అంటే శుక్రుడు యోగంగా ఉన్నాడు. శుక్రుడు యోగంగా ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ సినిమా రంగం వారికి కూడా, ఈ మేషరాశిలో ఉండే వారందరికీ కూడా అనుకూలంగా ఖచ్చితంగా ఉంటుంది. సినిమాల్లో బ్లాక్ బస్టర్ మూవీస్గా ముందుకు రావటం, అట్లాగే విజయగాథను ఎగరవేయటము, అనుకున్న టార్గెట్స్ పూర్తి చేయటము, అనుకున్న రోజుకు రిలీజ్ చేయడం ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా మేషరాశి వారికి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయపరంగా రాష్ట్రాధిపతి కుజుడు అట్లాగే శుక్రుడు యోగంగా ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో కూడా వీళ్ళు చెప్పిన మాట వేదవాక్యం నడుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా రాజకీయ నాయకులు విజయకేతనం ఎగరేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన చోటల్లో కూడా అనుకున్నటువంటి పనులవన్నీ పూర్తి చేయడము, ప్రజలను మన్ననలు పొందడము, ఇంకా ఆ పార్టీ బలోపేతం చేయడానికి ఎక్కువ ఆస్కారాలు మేషరాశి వారికి ఎక్కువగా ఉంటాయి. అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే మేషరాశి వారికి చాలా అనుకూల యోగంగా చెప్పవచ్చున. అలాగే దైవారాధన వీళ్ళు చేయటం వల్ల దైవ బలం చేకూరి అనుకున్న పనుల్లో త్వరితగతిన ఉన్నత స్థానంలో ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. చూశారు కదండి. ఈ రాశివారు చేయవలసిన నియమాలు ఏమిటంటే రాహు సంచారం ఏయంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆదివారం నియమాలు పాటించడము, అట్లాగే రాహువుకి విశేషముగా పాలతో అభిషేకం చేయించి మినుములు దానంగా ఇచ్చినట్లయితే రాహు అనుకూలంగా వస్తాడు. ఖచ్చితంగా అనుకూల యోగంగా చెప్పవచ్చును. అలాగే వీళ్ళు అధిపతి కుజుడవడం వల్ల రాస్యాధిపతి మంగళవార నియమాలు పాటించడము, అట్లాగే కుజుడికి విశేషంగా పూజ చేయటము, కందులు దానం ఇవ్వటము,
ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ఇత్యాది కర్మలు ఆచరించినట్లయితే ఖచ్చితంగా అనుకూల యోగాలు వచ్చి సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉంటారు. చూశారు కదండి, మేషరాశి వారికి నేను చెప్పినట్టుగా నియమాలు పాటించి చక్కగా పరిహారాలు చేసుకుని ఆ యొక్క దైవ బలాన్ని కోరుచున్నాను. నమస్కారం. మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత.